హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు మోస్ట్లీ కామన్లీ ఆస్డ్ క్వైరీ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకు బ్లడ్ వాల్యూమ్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడంలోనే బ్లడ్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. ఆ బ్లడ్ వాల్యూమ్ పెరిగేసరికి కార్డియాక్ ఓవర్లోడ్ అంటే హార్ట్ పైన కొంచెం లోడ్ అనేది పెరుగుతుంది. దానివల్ల కూడా కొందరికి ఆయాసం వస్తూ ఉంటుంది. సో ఇది కామనెస్ట్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్, అంటే యూజువల్గా అరౌండ్ 7 to 8 weeks అప్పుడు అదొక పీక్ ఆఫ్ బ్రెత్లెస్నెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఏమవుతుందంటే, అంటే మనకు ఫస్ట్ 3 months దాటాక నెక్స్ట్ 3 months ఏమవుతుందంటే బేబీ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో బేబీ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే మన డయాఫ్రమ్, అంటే మనకు ఊపిరితిత్తుల కింద ఒక సెపరేట్ డయాఫ్రమ్ లాంటిది ఉంటుంది. ఆ డయాఫ్రమ్ పైన ప్రెషర్ పడి కూడా యూట్రస్ పెరుగుతున్న కొద్ది, అంటే గర్భసంచి పెరుగుతున్న కొద్ది ఈ డయాఫ్రమ్ని పైకి పుష్ చేస్తుంది. పుష్ చేసేసరికి ఏమవుతుందంటే లంగ్స్ కూడా పైకి పుష్ అయిపోయి పైకి తోయబడతాయి లంగ్స్, ఊపిరితిత్తులు. అండ్ ఆ ఊపిరితిత్తుల కెపాసిటీ అనేది తగ్గుతుంది. సో దానివల్ల కూడా వాళ్ళకు ఆయాసము, మాట్లాడినా కానీ ఆయాసం రావడము, కొంచెం దూరం నడవంలోనే ఆయాసం రావడము, ఇవన్నీ కూడా చాలా కామన్గా గమనిస్తూ ఉంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే కొన్ని ఫిజియలాజికల్ ఉంటాయి, కొన్ని పెథలాజికల్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే కామనెస్ట్ కాజెస్. ఇంకోటి ఏంటంటే కొందరికి ఫుడ్లో కూడా ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ వల్ల, దానివల్ల కూడా కొంచెం ఆయాసం వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే నైట్ టైమ్ ఎస్పెషలీ డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఐటమ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయమని చెప్తాము. అండ్ ఎర్లీ డిన్నర్ చేసేయండి అంటాం. యూజువల్గా అరౌండ్ 7:30, 8 కల్లా డిన్నర్ చేసి అండ్ కొంచెం వాకింగ్ అలా చేయమంటాం. అంటే మనం నైట్ డిన్నర్కిను ప్లస్ స్లీప్కి అట్లీస్ట్ మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ పుల్లటివి, పచ్చళ్ళు, కారము, మసాలా ఐటమ్స్ అట్లాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్. కాకపోతే కొన్ని పెథలాజికల్ రీజన్స్ ఉంటాయి. సో రీజన్స్లో ఏంటంటే ఒకటి ఏంటంటే డయాఫ్రమాటిక్ పుష్ వల్ల, సెకండ్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి. సో ప్రొజెస్ట్రాన్స్ ఏంటంటే బ్రెయిన్స్కి స్టిమ్యులేట్ చేస్తుంది. సో బ్రెయిన్ నుంచి ఏంటంటే మనకు లంగ్స్కి స్టిమ్యులస్ అంటే సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఏంటంటే లంగ్ కెపాసిటీ తగ్గి కూడా అది అంటే రిపీటెడ్గా అంటే డీప్ షాలో బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు ప్రెగ్నెంట్ పేషెంట్స్. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో బేసికల్లీ ఏంటంటే మనకు ఇలా ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ ఫిజియలాజికల్ కాజెస్. వీటికి టిప్స్ అంటే మనం అది ఎలా తగ్గించుకోవచ్చు అంటే, కొంచెం ఆయాసంగా ఉన్నప్పుడు ఏంటంటే లేచి నిలబడండి అంటాం, కొంచెంసేపు వాక్ చేయండి అంటాము. అలా ఉండేసరికి ఏంటంటే మనకు డయాఫ్రమ్ పైన ఏదైతే ప్రెషర్ పడుతుందో అది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది గ్యాస్ట్రైటిస్, అసిడిటీ వల్ల అయితేనేమో మనకు ఫుడ్లో ఆయిలీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, పుల్లటివి, పచ్చళ్ళు, కారము, మసాలా ఐటమ్స్ అవి తగ్గించమంటాం. అండ్ ఇంకోటి స్లీపింగ్ పొజిషన్, అంటే పడుకునేటప్పుడు కూడా స్ట్రైట్గా కాకుండా సైడ్కి తిరిగేసి పడుకోమంటాము. అండ్ పిల్లోస్ కూడా ఒక పిల్లో కాకుండా అట్లీస్ట్ 2-3 దిండ్లు పెట్టుకోమంటాం. అది కూడా ప్లస్ మార్క్లో, అంటే ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా పెట్టుకుంటే కూడా కొంచెం మనం తల కింద హైట్ పెంచగలుగుతాం. దానివల్ల కూడా కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ అనేది మనము తగ్గించుకోగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఫిజియలాజికల్ చేంజెస్. అయితే కొన్ని పెథలాజికల్ అంటే అలారం సైన్స్ అంటాం. ఇవేంటంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎప్పుడు అనేది మీరు అది ఒకటి ఐడియా ఉండాలి. ఒకటి ఏంటంటే లైక్ ఆస్థమాటిక్ పేషెంట్స్, కొందరికి ఆల్రెడీ ముందు బ్రాంకియల్ ఆస్తమా ఉండుంటుంది. వాళ్ళకు ఆయాసంగా బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కొందరికి కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, గుండె దడదడ కొట్టుకోవడము, ఫేషియల్ పఫినెస్, మొహం వాపులు, కాలు వాపులు రావడము, ప్లస్ ఇట్లా మనకు ప్రెస్ చేసినప్పుడు గుంతలు పడడము, అలా వాపులు వచ్చేసి ఆయాసంగా ఇబ్బందిగా ఉంది, గుండె దడదడ కొట్టుకుంటుంది, అట్లా ఉన్నప్పుడు మాత్రం పాల్పిటేషన్స్, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. బికాస్ మనకు అండర్లయింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకసారి ఏంటంటే ఎల్ఎఫ్టీ అంటే లైక్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చెక్ చేస్తాం. అలా ప్రోటీన్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వాపులు రావడం అనేది కామన్. సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే రక్తహీనత, సివియర్గా అనీమిక్ ఉన్నా కానీ మనకు ఆయాసము, బ్రెత్లెస్నెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అలారం సైన్స్, అంటే కొందరికి ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా చెమటలు పట్టడము, స్వెట్టింగ్ వచ్చేసి ఆయాసంగా రావడము, కొందరికి ఏంటంటే ఫింగర్స్ టిప్స్ కూడా బ్లూయిష్ డిస్కలరేషన్ అంటే కలర్ చేంజ్ అవుతుంటుంది, అంటే కమ్మిలిపోయినట్టుగా. అలా ఉన్నప్పుడు
ఏంటంటే ఆక్సిజన్ సప్లై తగ్గుతున్నట్టు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. బికాజ్ యూజువల్గా కార్డియాక్ ప్రాబ్లం అంటే హార్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. సో అట్లాంటి ఉన్నప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే ఫిజియలాజికల్ కాజెస్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో బేసికల్ ఏంటంటే మనకు లంగ్ కెపాసిటీ తగ్గేసరికి ఆయాసం అనేది వస్తుంటుంది, ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి. సో అప్పటి నుంచి ఏంటంటే మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది ప్లాన్ చేయమని చెప్తాం. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే యోగా కానీ మళ్ళీ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ అన్లోమ్ విన్లోమ్ ఇవన్నీ కూడా చేయమని చెప్తాం. దాంతో ఏంటంటే మనకు లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం డయాఫ్రమాటిక్ మూమెంట్స్ కూడా స్టెబిలైజ్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో ఫాలో అవ్వాల్సిన టిప్స్. అంటే కొందరికి ఏంటంటే ఆస్తమా అట్లా ఉన్నా లేకపోతే నేజల్ బ్లాక్ అలా ఉన్నా కానీ స్టీమ్ తీసుకోండి అంటాం. అండ్ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే కూల్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఇవన్నీ ఏంటంటే మనం ఇంట్లో ఫాలో అయ్యే టిప్స్. బట్ నిజంగానే స్వెట్టింగ్ ఉండి హైపోటెన్షన్ అంటే బాగా గిడ్డినెస్ లాగా ఉండి అండ్ సడన్గా కలర్ చేంజెస్ అవ్వడము, బాగా ఆయాసంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము అంటే అసలు బ్రీతింగ్ డిఫికల్టీ దేనివల్ల వస్తుంది, దాన్ని మనం ఎలా డీల్ చేయడము అండ్ ఎప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.